సో ఇవాళ మనం పిహెచ్పి స్టార్ట్ చేస్తున్నాం. సో పిహెచ్పి గురించి ఎవరికి ఏం ఐడియా ఉంది? భవాని? అస్సలు. ఓకే. ఆహ్, నిరంజన్? అర్థం కాలేదు. పిహెచ్పి అనేది? ఓకే. ఇంగా? ఇంగబ్బా! ఈ యాడో ఒక 4, 5 లైన్స్ చదివేసినావు యాడో. ఎప్పుడు నేర్చుకుంటున్నావు? ఓకే. 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 సరే. కోకిల ఏమన్నా ఐడియా ఉందా? ఓకే. మాధురి? మాధురి ఎస్ఆర్ అంటది ఎళ్ళిపోద్ది. ఓకే. హేమ? ఓకే. మంచి పిల్లోళ్ళందరూ. అట్‌లీస్ట్ పీహెచ్‌పీ స్టార్ట్ చేస్తున్నానంటే అట్‌లీస్ట్ ఒక 4 పాయింట్స్ అన్నా బట్టి కొట్టుకుంటారా? ఆ! అంతా మీకు తెలిసిన లాంగ్వేజే అన్నమాట అది. సో, పీహెచ్‌పీ అబ్జర్వేషన్ ఏంటంటే మనకి 1 మినిట్ షేర్ చేస్తున్నాను స్క్రీన్. ఇవాళ థియరీ చూద్దాం. పీహెచ్‌పీ ఎందుకోసం యూజ్ అవుతదో చూద్దాం. ఆ పీహెచ్‌పీకి కావాల్సిన సాఫ్ట్‌వేర్స్ ఏంటని చూద్దాం. టుమారో నుంచి మనకి ఎగ్జాక్ట్ మనకి స్టార్ట్ అయిపోద్ది యాక్చువల్ క్లాస్. సో, ఆల్‌మోస్ట్ నాకు తెలిసి ఒక 7 క్లాసెస్‌లో ఫినిష్ చేద్దామనేసి అనుకుంటున్నాను. 7 కాకపోతే 10 క్లాసెస్. ఎందుకంటే మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి. మీరు కాలేజ్‌కెళ్ళాలని చెప్తున్నారు. సో, నిదానంగానే చెప్తాను. అండ్ ఎవరీ క్లాస్ రికార్డ్ అయితే చేస్తాను. సో, ఎవరీ పర్సన్ అందరూ అంటే మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వడానికి చూడండి. ఎందుకంటే ఎప్పుడన్నా సరే రికార్డింగ్ బ్రేక్ అయిందనుకోండి మనం ఏం చేయలేం. ఓకేనా? అందరూ అయితే జాయిన్ అవ్వడానికి చూడండి. అండ్ నాకి అందరూ కాలేజ్ ఐడీ కార్డ్ అండ్ ఒక అడ్రెస్ ప్రూఫ్ పంపించారా నాకి ఇంతకుముందు ఏమన్నా? ఓకే. అందరికి కలిపి పంపిస్తా అని చెప్పారు ఎవరో నువ్వేనా? పంపించావా అందరికి? ఓకే. ఓకే అమ్మ. ఒకసారి నేను చూసి మెయిల్‌కేనా పంపించింది? ఓకే. ఓకే అమ్మ. ఒకసారి నేను చెక్ చేస్తాను. సో, పీహెచ్‌పీ చాలా ఈజీగా ఉంటది. అంత కష్టపడనవసరం లేదు. కానీ జావా స్క్రిప్ట్ బాగా అర్థమైన వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటది పీహెచ్‌పీ అనేది. ఎవరైతే పీహెచ్‌పీ చేయలేదో అది జావా స్క్రిప్ట్ సారీ. జావా స్క్రిప్ట్ ఎవరైతే చేయలేదో జావా స్క్రిప్ట్ అట్‌లీస్ట్ కొద్దిగా ప్రాక్టీస్ అనేది చేసి పెట్టుకోండి. ఎందుకంటే జావా స్క్రిప్ట్‌లో వచ్చే కాన్సెప్ట్సే ఆల్‌మోస్ట్ సగం వస్తాయి దీంట్లో. కొద్దిగా సింటాక్సెస్ మనకు చేంజ్ అవుతాయి. ఆ సింటాక్సెస్ డిఫరెన్స్ చెప్తాను నేను. కాన్సెప్ట్స్ అన్నీ సేమే అన్నమాట. ఆ కాన్సెప్ట్స్ గురించి పెద్దగా మనం చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి, ఇక్కడ జస్ట్ ఓవరాల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అంతే. పీహెచ్‌పీ 2, 3 క్లాసెస్‌లో పీహెచ్‌పీ అయిపోద్ది. ఒక 3, 4 క్లాసెస్‌లో మైఎస్‌క్యూఎల్ అయిపోద్ది. మళ్ళీ తర్వాత వాటిని ప్రాక్టికల్‌గా మనం ఎక్కడ చేయిస్తాను అండ్ లైవ్ ప్రాజెక్ట్‌లో ఎలా యూజ్ చేస్తాం ఏంటి అనేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట కంప్లీట్‌గా. ఓకేనా? సో, పీహెచ్‌పీ అబ్జర్వేషన్ ఏందంటే హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ అన్నమాట. హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్. ఏం సార్ పీహెచ్‌పీ ఉంది. ఫస్ట్ పీ రాకుండా హెచ్ వచ్చింది గదా! అంటారన్నమాట. సేమ్ దీనికి ఉండేది అదే. హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ అంటారన్నమాట దీన్ని. నెక్స్ట్ అసలు పీహెచ్‌పీ నేర్చుకోవాలంటే మనకు కావాల్సిన బేసిక్ స్కిల్స్ ఏం కావాలి? హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్. ఈ 3 వచ్చాయనుకుంటే మీరు పీహెచ్‌పీకి ఎలిజిబుల్ అన్నమాట. అండ్ వాట్ ఈస్ పీహెచ్‌పీ? పీహెచ్‌పీ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్. ఈ నోట్స్ మొత్తం డబ్ల్యూ3 స్కూల్స్ నుండేది ఎనఫ్ అన్నమాట మీకు. వేరేది అవసరం లేదు. ప్రాక్టికల్‌గా చెప్పేటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్‌ని ఫాలో అవ్వండి. థియరిటికల్ అంతా మీరు ఏ బుక్స్‌లో చూసినా మీకు తెలిసిపోద్ది. కానీ ప్రాక్టికల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ప్రాక్టికల్ నేను చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరు హ్యాండ్స్‌తో ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పేది థియరీ చెప్తున్నాను. థియరీ చెప్పేది ఎలాగో ఉంటది. అందరికి తెలుస్తది. ఇది నేను చెప్పడం గాదు. మీరు బుక్స్‌లోనే మీరు చదువుకోవచ్చన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ బీటెక్ అన్నమాట. బీటెక్ అయినప్పుడు మనకి ఏదైనా సరే చదివితే మనకు అర్థమైపోద్ది. ఏ లాంగ్వేజ్ అయినా చదివితే మనకు అర్థమైపోద్ది. కానీ చేసేటప్పుడే మనకుంటదన్నమాట తెలుస్తది. చేసేటప్పుడే మనకి ఎంత వరకు తెలుసు వాటి గురించి అనేసి మనకు తెలుస్తది. చేసేటప్పుడు ఏదైనా సరే మిస్టేక్స్ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేసి మనకు తెలియాలన్నమాట. పీహెచ్‌పీ ఈస్ ఎ వైడ్లీ యూజ్డ్ ఓపెన్ సోర్స్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్.
పిహెచ్పి స్క్రిప్ట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ది సర్వర్. సో సర్వర్ లో ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే మనకి సర్వర్ కావాలి దానికి. ఆ సర్వర్ అనేది ఏంటి, మనం ఏమేమి యూజ్ చేస్తాం అనేది చూద్దాం. అండ్ పిహెచ్పి ఈస్ ఫ్రీ టు డౌన్లోడ్ అండ్ యూజ్ ఇట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ పిహెచ్పి ఈజ్ ది అమేజింగ్ అండ్ పాపులర్ లాంగ్వేజ్ అన్ని వచ్చేసి మనకు ఉన్నాయి. సో ఇట్ ఈస్ డీప్ ఎనఫ్ టు రన్ ద లార్జెస్ట్ సోషల్ నెట్వర్క్. సో ఇదేంటంటే నార్మల్ గా వర్డ్ ప్రెస్ లో మనం యూజ్ చేస్తాము అండ్ ఫేస్బుక్ కూడా మనకి పిహెచ్పి యూజ్ చేస్తుంది కొన్ని కాన్సెప్ట్స్ లో. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఈజీ ఎనఫ్ టు ది బిగినర్స్ ఫస్ట్ సర్వర్ సైడ్ లాంగ్వేజ్. ఎవరైనా సరే బ్యాక్ అండ్ టెక్నాలజీ ఏదైనా నేర్చుకుంటున్నారు అంటే దిస్ ఇస్ ద మెయిన్ అనమాట. అంటే ఇది బెస్ట్ అనమాట మీకు. ఎవరైనా సరే బ్యాక్ అండ్ టెక్నాలజీ ఒకటిగా మీరు స్టార్టింగ్ చేస్తున్నారు అనుకుంటే పిహెచ్పి అనేది ఈజియెస్ట్ లాంగ్వేజ్. అండ్ ఇది నేర్చుకున్న తర్వాత ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా సరే మీకు కంపారిజన్ చేసుకుని ఈజీగా మీరు చేయొచ్చు అనమాట. వాట్ ఈస్ పిహెచ్పి ఫైల్? పిహెచ్పి ఫైల్ కెన్ కంటైన్ టెక్స్ట్, HTML, CSS, జావాస్క్రిప్ట్ అండ్ పిహెచ్పి కోడ్. వీటన్నిటిని కలిగి ఉంటుంది అన్నమాట పిహెచ్పి ఫైల్. పిహెచ్పి కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ది సర్వర్. ద రిజల్ట్ ఇన్ రిటర్న్ టు ద వెబ్ అంటే బ్రౌజర్ అనమాట. నార్మల్ గా మనకి HTML ఎలాగైతే అవుట్పుట్ లో ప్రింట్ అవుతుందో సేమ్ ఇది కూడా మనకి HTML లోనే మన ప్రింట్ అంటే బ్రౌజర్ లోనే మన ప్రింట్ అవుతుంది. బ్రౌజర్ లో ప్రింట్ అయితే కానీ ఇది దేనికంటే సర్వర్ ఉండాలి మనకి. దేనికంటే సర్వర్ ఉండాలి మనకి. సో పిహెచ్పి ఫైల్స్ ఎక్స్టెన్షన్ వచ్చేసి మనకి .php అనేసి ఉంటుంది. పిహెచ్పి ఫైల్ కి ఎక్స్టెన్షన్ వచ్చేసి .php అనేసి ఉంటుంది మనకి. వాట్ కెన్ పిహెచ్పి డూ? PHP can generate dynamic page content. PHP can create, open, read, write, delete, and close files on the server. PHP can collect form data. ఏదైనా సరే ఫామ్ ఫిల్ చేస్తే ఆ ఫామ్ ఫిల్ చేసిన డేటాని కలెక్ట్ చేసుకుంటుంది. PHP can send and receive cookies. కుకీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మన కుకీస్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం మాట్లాడుతున్నాం. PHP can add, delete, modify data in your database. ఏదైనా సరే డేటాబేస్ లో ఉండే డేటాను వచ్చేసి మనం మాడిఫై చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ PHP can use టు కంట్రోల్ యూజర్ యాక్సెస్. అంటే అడ్మిన్ అనేవాడు లాగిన్ అయితే ఏ ఫీల్డ్స్ కనిపించాలి, యూజర్ అనేవాడు లాగిన్ అయితే ఏ ఫీల్డ్స్ కనిపించాలి, మేనేజర్ లాగిన్ అయితే ఏ ఫీల్డ్స్ కనిపించాలి. ఇలాగ వచ్చేసి మనకి PHP కెన్ బి యూజ్ టు కంట్రోల్ యూజర్ యాక్సెస్ అనమాట. కంట్రోల్ యాక్సెస్ మనం చేసుకోవచ్చు. PHP కెన్ ఎన్క్రిప్ట్ డేటా. ఎన్క్రిప్ట్ డేటా అంటే మనకి నార్మల్ గా ఎన్క్రిప్ట్ ఫార్మేట్, ఏదైనా పాస్వర్డ్ మనకి ఇచ్చినప్పుడు ఆ పాస్వర్డ్ మనకు కనిపించకూడదు. ఎన్క్రిప్ట్ ఫార్మేట్ లో మనం మార్చాలనుకుంటే ఎన్క్రిప్ట్ ఫార్మేట్, మనకు అర్థం కాని లాంగ్వేజ్ లో మనం మార్చుకోవాలంటే ఎన్క్రిప్ట్ ఫార్మేట్ లో మనం మార్చుకోవచ్చు. నెక్స్ట్ విత్ PHP యు ఆర్ నాట్ లిమిటెడ్ అవుట్ అంటే అవుట్ HTML, అవుట్పుట్ HTML. You can output images and PDF files and even flash movies. You can also output any text such as XML and XML, XHTML and XML అనమాట. సో ఇవన్నీ తీరినే మనకి. సో వై PHP? PHP runs a various platforms, Windows, Linux, Unix, Mac OS ఎక్సెట్రా అన్నిట్లో వర్క్ అవుతాయి కాబట్టి. నెక్స్ట్ మనకు ఇదంతా ఫ్రీ కాబట్టి, అన్ని వైడ్లీ యూజ్డ్ కాబట్టి, అన్ని కాబట్టి మనకి ఈ PHP అనేది మనం యూజ్ చేస్తా ఉంటాం. ఓకే. నెక్స్ట్ PHP 7, 8 అనేసి రన్నింగ్ మనకి. ఏ వర్షన్ ఏంటి అనేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో PHP ఇన్స్టలేషన్ మనకి సర్వర్స్ 2 ఉన్నాయి, వ్యాంప్, జాంప్ అనేసి. ఈ వ్యాంప్, జాంప్స్ లో ఏదైనా సరే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు ఇన్స్టాల్ చేసుకొని సర్వర్ ని ఆన్ చేసుకొని మీరు PHP ఫైల్స్ మీరు రన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చేసేది అంటే జాంప్ యూజ్ చేస్తామట. జాంప్. సో మీ వెబ్సైట్ లో జాంప్ అనేది ఉండాలి. ఈ జాంప్ ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే మీ అందరిది విండోస్ 10, విండోస్ 7 అవి కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా? అందరి విండోస్ 10 విండోస్ 10 కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా? 10, విండోస్ 10 అందరు 10 సో విండోస్ 10 ఉంటేనే ఎలిజిబుల్ అనమాట PHPకి. లేటెస్ట్ వర్షన్ కి PHPకి ఎలిజిబుల్ అనమాట. ఏదైనా సరే ఇంకా విండోస్ 10 లోనే చేయడానికి చూడండి. విండోస్ 7 ఇంకా వెళ్ళిపోద్ది అనమాట. ఒక 1 year 2 years లో విండోస్ 7 అనేది యూజ్ చేయడం మానేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరి సాఫ్ట్వేర్ వచ్చేసి విండోస్ 10 కి సపోర్టెడ్ సాఫ్ట్వేర్స్ రిలీజ్ అవుతున్నాయని. సో మనకి డెఫినెట్ గా మీరు విండోస్ 10 ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్
పిహెచ్పి యూజ్ చేయాలంటే ఫస్ట్ మనకు జాంప్ ఉండాలి. సో ఆ జాంప్ ని ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడే జస్ట్ గూగుల్‌లోకెళ్ళండి. జాంప్ డౌన్‌లోడ్ అని కొట్టండి మీరు. ఎక్స్ఏఎంపి ఎక్స్ఏఎంపిపి జాంప్ ఎక్స్ఏఎంపిపి జాంప్ ఫ్రీ డౌన్‌లోడ్ అని టైప్ చేయండి. ఫస్ట్ దానికెళ్ళండి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఉంటాయి. మనకి ఏది విండోసా, లైనక్సా, ఓఎస్ అంటే యాపిల్లా అండ్ ఏంది అంటే. సో దీంట్లో వచ్చేసి మనకి విండోస్ కాబట్టి విండోస్ చూడండి మనకి 7.3.31 ఉంది, 7.4.25 ఉంది, 8.12. ఈ 3 వాటిల్లో ఏదైనా సరే మీ ఇష్టం. ఏదైనా సరే మీ ఇష్టం. ఏదైనా సరే మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. ఏదైనా లేటెస్ట్‌లో చేయాలనుకుంటే 8 చేసుకోండి. లేకపోతే ఇది ఏదైనా సరే 7 పైన ఉండేది మీరు ఏదైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. దేనిదైనా సరే మీకు ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? ఏదైనా సరే మనం చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇది ఇన్‌స్టాల్ చేయండి ఇవాళ. ఎందుకంటే మీరు ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీకెలా ఉంటదో కూడా నేను చూపిస్తాను ఒకసారి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీకు అన్ని ప్రాసెస్ సంగతి తెలుసు. కావాలంటే ఇన్‌స్టాల్ చేసి చూపిస్తాను. ఏదైనా సరే హైయెస్ట్ వెర్షన్ మీరు చేసుకోండి కావాలంటే. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసేసాను దీన్ని. డౌన్‌లోడ్ చేసుకోండి. సో నెట్‌కి అందరికి పాసిబిలిటీ ఉందా నెట్‌కి? అందరికి? నెట్ అందరికి పాసిబిలిటీ ఉంటే చూడండి. కానీ డెఫినిట్‌గా మనకి పీహెచ్‌పీ చేయాలంటే ఒక సర్వర్ ఉండాలి. అదే జాంప్ సర్వర్ అన్నమాట మనకి. ఈ జాంప్ సర్వర్ మనకి ఇన్‌స్టాల్ అవుతుంది మనకి. - 161 ఎంబీ ఉంది మనకి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వమని చెప్పండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏదైనా సరే మీరు అట్‌లీస్ట్ మీకు మొత్తం అంతా తెలుసుకోనవసరం అవసరం లేదు. మీకు లాస్ట్‌లో వచ్చేసి మళ్ళీ ఈజీ మెథడ్స్ కూడా నేను చెప్తాను. ఇప్పటి వరకు మీకు అర్థమైతేనే అది అర్థమైతది. సో డౌన్‌లోడ్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ జస్ట్ చూడండి. జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తారు. యెస్. నాకు ఆల్రెడీ ఇన్‌స్టాలేషన్ అయిపోయింది ఇది. జస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసి చూపిస్తాను మీకంతే. ఇంపార్టెంట్ బికాజ్ యాక్టివేటెడ్ యూజర్ అకౌంట్ కంట్రోల్ అనేది ఓకే సిస్టమ్ ఓకే. ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ ఇవన్నీ ఓకే అన్నమాట మనకి. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మెయిన్ జాంప్ అనేసి ఇలాగే పెట్టుకోండి. ఏ పాత్రలో మీరు స్టోర్ చేస్తారనేసి మీ ఇష్టం అది. సిలో చేసుకుంటారా? డిలో చేసుకుంటారా? నేను అడిగితే డిలో చేసుకోమని చెప్తాను నేను. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీ ఓఎస్ కరెక్ట్ అయిపోయింది అనేసి అనుకుంటే మీకది ప్రాబ్లమ్ అయిపోద్ది. అందుకోసం డిలో చేసుకోండి మీరు. డిలో వచ్చేసి నెక్స్ట్ సెలెక్టర్ ఫోల్డర్ ఈస్ ఎంప్టీ. సో ప్లీజ్ సెలెక్ట్ డిఫరెంట్ ఫోల్డర్ అనేసి ఉంది. సో మీకు కావాలంటే ఒకసారి జాంప్ ఏమైనా ఉందా నా దాంట్లో డిలో? జాంప్ లేదా? ఓకే. ఆల్రెడీ నా దాంట్లో ఉంది. అందుకోసం ఇలా వచ్చింది మీకు. సో మీరెప్పుడైనా సరే జాంప్ అనేసి నెక్స్ట్ అంతా అంతే మొత్తం అంతా ఇంక నెక్స్టే అన్నమాట. మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనకి మీరు ఇన్‌స్టాల్ చేసేయండి అది. ప్రాసెస్ వచ్చేసి. నెక్స్ట్ మీరు అది ఒక కంట్రోల్ పానెల్ లాగా ఓపెన్ అయితది. ఇన్ కేస్ అవ్వకపోతే ఇక్కడ జాంప్ అనేసి ఇట్లాగా రావాలి మీకు. కంట్రోల్ పానెల్. ఇలా ఓపెన్ అవ్వాలి మనకి. ఇలా ఓపెన్ అయ్యాక ఇలా ఓపెన్ అయితది మనకి. ఇక్కడ మొత్తం అన్ని డీటెయిల్స్ ఉంటాయి. కంట్రోల్ పానెల్ వెర్షన్ 3.3.1 అండ్ అపాచీ అండ్ మైఎస్‌క్యూఎల్, ఫైల్‌జిల్లా, మెర్క్యూరీ అండ్ టామ్‌క్యాట్. ఇవన్నీ మనకు అవసరం లేదు. మెయిన్ మనకి అపాచీ ఓన్లీ ఫ్రంట్ ఎండ్ వరకే మనం చేస్తూ ఉంటే అపాచీ మనకు అవసరం. డేటాబేస్‌తో మనకు కనెక్టివిటీ కావాలనుకుంటే మైఎస్‌క్యూఎల్ మనకు కావాలి. డేటాబేస్‌తో చేసేటప్పుడు మైఎస్‌క్యూఎల్ అండ్ అపాచీ అనేది ఓన్లీ ఫ్రంట్ ఎండ్ వరకు మాత్రమే అన్నమాట.
ఇప్పుడు చూడండి నేను స్టార్ట్ అని చేస్తున్నాను. ఇది మనకి ఇలా రావాలి, మనకి స్టార్ట్ అండ్ చూడండి 80 అనేసి వచ్చింది మనకి. 80 పోర్ట్ వచ్చేసి 80 అనమాట మనకి. ఇప్పుడు మనకి ఏంటంటే పోర్ట్ నెంబర్ 80 అనేసి దాని మీనింగ్. ఇప్పుడు అపాచీ అనేసి మనకి ఇలా రావాలి. ఇది చూడండి యాక్టివేషన్. ఏదైనా ఎర్రర్స్ వచ్చాయంటే ఇక్కడ ఎర్రర్స్ వస్తుంది. ఎర్రర్స్ వచ్చాయనుకుంటే మళ్ళీ ఇన్స్టాల్ చేయండి మీరు. ఎర్రర్స్ వచ్చాయనుకుంటే మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. ఇక్కడ మాత్రం మనకి ఇలాగే ఉండాలి. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనకి అది ఆన్ అయిన తర్వాత అది వర్క్ అవుతుందో లేదో తెలుసుకోవాలంటే లోకల్ హోస్ట్ 80:80 అని టైప్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, లోకల్ హోస్ట్ 80. ఇలా ఓపెన్ చేయగానే మనకు ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. చూడండి, లోకల్ హోస్ట్ డాష్ బోర్డ్. ఇది ఓపెన్ అయింది అనేసి అనుకుంటే మీ ప్రాజెక్ట్ మీకు రన్ అవుతుంది అనేసి మీనింగ్ అనమాట. మీ ప్రాజెక్ట్ మీకు రన్ అవుతుంది అనేసి దాని మీనింగ్. క్లియర్ ఇక్కడి వరకు. ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ డాష్ బోర్డ్ ఫైల్ ఎందుకు ఓపెన్ అవుతుందో మనం వెళ్ళి చూద్దాం. ఈ డాష్ బోర్డ్ ఎందుకు ఓపెన్ అవుతుంది మనకి. ఫస్ట్ మనకి ఏం చేసాం, డీలో సేవ్ చేశాను నేను. మీరు వెళ్ళింది ఇక్కడ ఎక్కడైతే సేవ్ చేశారో ఆ ఫైల్కి వెళ్ళండి. జాంప్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూడండి, మనకి ఎన్నో ఫైల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకు అవసరం లేదు. మీకు ఇంపార్టెంట్ ఫైల్ ఏంటంటే హెచ్టి డాక్స్. మీరు ఏదైనా సరే ప్రాజెక్ట్ చేస్తున్నారు అనుకుంటే ఈ హెచ్టి డాక్స్ లో పెట్టి చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ హెచ్టి డాక్స్ లో పెట్టుకొని మీరు చేయాలి. సేమ్ ఒక ప్రాజెక్ట్ నేమ్ ఇద్దాం. ఏదో మీరే చెప్పండి ఆ ప్రాజెక్ట్ నేమ్ ఏమి ఇవ్వాలి అనేసి. ప్రాజెక్ట్ నేమ్ ఏమి ఇవ్వాలి, ఆ ప్రాజెక్ట్ ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ మనకి డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయింది కదా, ఆ డాష్ బోర్డ్ చూద్దాం మనం. ఫస్ట్ మీకు ప్రాజెక్ట్ ఏది ఓపెన్ చేయాలి నేను. సరే ఏదో ఒకటి ఐలాండర్ 8 AM అంటున్నాను. 8కి చేస్తాం కాబట్టి 8 AM అంటున్నాను. ఐలాండర్ స్పేస్ 8 AM అని చెప్తున్నాం. అది పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ డాష్ బోర్డ్ మనకు ఓపెన్ అయింది. అసలు డాష్ బోర్డ్ ఏది చూడండి, డాష్ బోర్డ్. ఈ ప్రాజెక్ట్ ఓపెన్ అయింది మనకి. డిఫాల్ట్ గా మనకు ఓపెన్ అయ్యే ఫైల్ ఏంటంటే డాష్ బోర్డ్ ఫైల్. ఈ పేజ్ లో మనకి ఏ ఫైల్ ఓపెన్ అయి ఉంటుంది, వీటిల్లో ఏ ఫైల్ ఓపెన్ అయి ఉండొచ్చు, ఏదైనా ఓపెన్ అయి ఉండొచ్చు. సో కానీ మనకి డిఫాల్ట్ ఫైల్ ఏంటంటే మనకి పిహెచ్పిలో index.html. ఇక్కడ చూడండి ఇండెక్స్ అనేసి ఉంది. ఈ ఫైల్ ఓపెన్ అయి ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన డాష్ బోర్డ్ అనే ప్రాజెక్ట్ డిఫాల్ట్ గా ఓపెన్ అయింది. ఈ ప్రాజెక్ట్ లో మనకి ఏది ఓపెన్ అయి ఉంటుంది అంటే index.html అనే ఫైల్ ఓపెన్ అయి ఉంటుంది. ఒకసారి చూద్దాం మనకి ఏముంది ఇక్కడ. అపాచీ అండ్ ఇక్కడ చూడండి వెల్కమ్ టు జాంప్ అనమాట. ఇక్కడ చూస్తే మనకి వెల్కమ్ టు జాంప్. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మెటా 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 ఇవన్నీ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి అపాచీ ఫ్రెండ్స్ అండ్ మెనూ అండ్ ఇక్కడ అప్లికేషన్స్, ఇక్కడ FAQ, హౌ టు గైడ్ అండ్ PHP ఇన్ఫో అండ్ PHP మై అడ్మిన్. ఇక్కడ చూస్తే మనకి చూడండి PHP మై అడ్మిన్, PHP ఇన్ఫో అండ్ హౌ టు గైడ్, FAQ అండ్ చూడండి ఇవంతా nav బార్ మనకి. నెక్స్ట్ అపాచీ ప్లస్ అండ్ మేరియా DB అండ్ PHP అండ్ పెర్ల్ ఇవన్నీ చూడండి. ఇవన్నీ చూడండి, ఇదే మనకు డిఫాల్ట్ గా ఓపెన్ అయ్యే ఫైల్ అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే మన PHP ప్రాజెక్ట్ ని ఓపెన్ చేస్తున్నాం అంటే PHPనే కాదు, ఏదైనా సరే మన ఏదైనా ప్రాజెక్ట్ మనం ఓపెన్ చేస్తున్నాం అనుకుంటే మన డిఫాల్ట్ గా ఓపెన్ అయ్యే ఫైల్ ఏంటంటే index.html. ఇప్పుడు ఇక్కడ లోకల్ హోస్ట్ తర్వాత మనకి ఏదైతే ఓపెన్ అవుతోంది అనేసి అనుకుంటే లోకల్ హోస్ట్ అంటే లోకల్ హోస్ట్ 80 అంటే లోకల్ హోస్ట్ ని నార్మల్ గా ఓపెన్ చేస్తుంటే మనకి డిఫాల్ట్ గా ఓపెన్ అయ్యే ఫైల్ ఏంటంటే ఈ డాష్ బోర్డ్ అనే ప్రాజెక్ట్ మనకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు డాష్ బోర్డ్ ప్లేస్ లో మనకి ఏ ప్రాజెక్ట్ అయితే మనకు ఉంటుందో, ఈ హెచ్డి డాక్స్ లో ఏ ప్రాజెక్ట్ అయితే మనం పెడతామో, ఈ ప్రాజెక్ట్ లో ఏదైతే మనం పెడతామో ఆ ప్రాజెక్ట్ మనకు వర్క్ అవుతున్నట్టు ఉంటాం. ఇప్పుడు నేను ఇక్కడ వేరే ప్రాజెక్ట్ పెడతాను చూడండి. నేను బ్రిడ్జ్ గిగ్స్ అనేసి మీకు లైవ్ ప్రాజెక్ట్ మీకు ఇచ్చాను, ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్ ఇచ్చాను. ఆ ఫ్రంట్ ఎండ్ కి మనం బ్యాక్ ఎండ్ చేస్తున్నాం. ఇప్పుడు బ్రిడ్జ్ గిగ్స్ .in అనేసి ఇస్తున్నాను. ఆ బ్రిడ్జ్ గిగ్స్ .in వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే దీన్ని కట్ చేసుకుంటాను, ఇక్కడ లేకుండా కట్ చేసుకొని మీకే దీనిలో పెట్టేస్తాను నేను. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ లో ఓపెన్ చేయాలనుకుంటే నేను ఆల్రెడీ ఇండెక్స్ పేజ్ ఉంది,
ఈ ఇండెక్స్ పేజ్ నేను ఏం చేస్తానంటే 1 ఇస్తాను. నేను ఇండెక్స్ 1 అనేసి ఇచ్చాను. ఇండెక్స్ లేదు మనకి, ఇండెక్స్ 1 అనేసి ఉంది. ఇప్పుడు నేను ఆ ప్రాజెక్ట్ నేను ఓపెన్ చేయాలనుకుంటున్నా. ఆ ప్రాజెక్ట్ ని ఓపెన్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కడికి రావాలంటే ఫస్ట్ ఈ ఫోల్డర్ కి వెళ్ళాలి. మనకి ఈ ఫోల్డర్ కి వెళ్తే మనం దీని లోపల ఈ ఫోల్డర్ ఉంటది. ఈ ప్రాజెక్ట్ మనం ఓపెన్ చేస్తే ఇలా ఉంటది. కానీ డిఫాల్ట్ గా మనకి ఈ ఫోల్డర్ మనం ఓపెన్ చేస్తే ఇదే ప్రాజెక్ట్ అనుకోండి, మీకు ఇదే లైవ్ ప్రాజెక్ట్ అనుకోండి. ఇదే లైవ్ ప్రాజెక్ట్ మంది bridgegigs.in అంటే htdocs లో మనం పెట్టుకోవాలి. htdocs పాత్ లో మనం పెట్టుకోవాలి. ఈ htdocs ఎక్కడి నుంచి వచ్చామని ఒకసారి చూపిస్తాను చూడండి. మనం ఎక్కడైతే మనం ఫైల్ ని XAMPP అనే ఫైల్ ని మనం సేవ్ చేసినా సిలోనా డిలోనా ఎక్కడైనా సరే మీరు ఎక్కడైతే సేవ్ చేసింటే ఆ ఫోల్డర్ లోకి వెళ్ళండి. ఆ ఫోల్డర్ నుంచి మీకు htdocs లోకి వెళ్ళండి. ఇక్కడ నాకు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీకు వచ్చేసిన కనిపించేది ఏంటంటే జస్ట్ XAMPP, వెబిలైజర్ అండ్ డాష్ బోర్డ్ ఇవి మాత్రం కనిపిస్తాయి మీకు. రిమైనింగ్ అన్ని ఇవి కనిపిస్తాయి అంతే. అప్లికేషన్స్ ఇవన్నీ కనిపిస్తాయి. ఫేవరెట్ ఐకాన్ అండ్ index.ie ఇవి కనిపిస్తాయి అన్నమాట మీకు. వీడికి వెళ్తే ఇక్కడ వాడు ఇచ్చింది ఏంటంటే చూడండి, URL డాష్ బోర్డ్కి వెళ్ళు అనేసి అంటున్నాడు అన్నమాట వీడు. ఈ ఇండెక్స్ పేజ్ మనకి ఏందన్నాడు సరే మనకి htdocs అనేది నార్మల్ గా htdocs అనేది మనకి లోకల్ హోస్ట్ 80 అనేసి చేయగానే ఇక్కడ లోకల్ హోస్ట్ 80 అని చేయగానే ఈ 80 పేజ్ అంటే ఏంటంటే మనకి ఈ htdocs అన్నమాట. మనకి మీరు ఇన్స్టాల్ చేసి మీకు కనిపిస్తుంది. నాకు చాలా ఉన్నాయి ఫైల్స్ అని ఇక్కడ ఏదైనా సరే మీరు సేవ్ చేసినప్పుడు అంటే ఈ htdocs లోకి వెళ్తే మనకి మెయిన్ ఈ htdocs లో మనకి అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది లోకల్ హోస్ట్ 80 అంటే ఈ htdocs అనే ఫోల్డర్ అన్నమాట. ఈ ఫోల్డర్ లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఫోల్డర్ లో కనిపించే ఇండెక్స్ ఫైల్ ఏంటంటే ఈ ఇండెక్స్ ఫైల్ అన్నమాట. మనకి ఈ ఇండెక్స్ ఫైల్ లోకి వెళ్ళి కోడ్ చూస్తే మరి ఇక్కడ చూడండి, ఇఫ్ ఎంటీ సర్వర్ https అండ్ ఆన్ సర్వర్ అనేసి ఏదో ఉంది మనకి కోడ్ అంతా. URL కి వచ్చేసి URI అండ్ URI. ఈ URI వచ్చేసి మనకి ఇక్కడికి వెళ్తుంది https ఆర్ http అనేసి వెళ్తుంది మనకి. https అండ్ ఆన్ సర్వర్ వచ్చేసి https ఏదైనా సరే మనకి లేకపోతే ఇక్కడ చూసి ఇక్కడికి వెళ్తాం. మనకి httpకి వెళ్తుంది. మనకి ఈ httpకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ URI చూడండి, మనకి సర్వర్ http హోస్ట్ అనమాట మనకి. కానీ ఇక్కడ చూస్తే మనకి ఎడర్ లో చూడండి లొకేషన్ URI వాల్యూ మనకి ఏమైతే అంటే డాష్ బోర్డ్ వెళ్ళాలి అనేసి. URI వాల్యూ వచ్చేసి మనకి ఈ డాష్ బోర్డ్ /డాష్ బోర్డ్ వెళ్తుంది. ఇక్కడ చెప్తోంది స్లాష్ ఇది వచ్చేసి లోకల్ హోస్ట్ 80 అనేసి మీరు టైప్ చేయగానే డాష్ బోర్డ్కి వెళ్ళు. ఇప్పుడు చూడండి /డాష్ బోర్డ్ వెళ్తుంది. అటుపక్క స్లాష్ ఇటుపక్క స్లాష్. ఇక్కడ చూస్తే మనకి /డాష్ బోర్డ్కి. అందుకోసమే ఈ డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత ఈ డాష్ బోర్డ్ పేజ్ అంటే ఈ డాష్ బోర్డ్ అనే ప్రాజెక్ట్ అనుకోండి. ఇది డాష్ బోర్డ్ అనే ప్రాజెక్ట్. ఈ డాష్ బోర్డ్ ప్రాజెక్ట్ కి వెళ్ళిన తర్వాత ఈ డాష్ బోర్డ్ ప్రాజెక్ట్ లో మనకి ఏ ఫైల్ డిఫాల్ట్ గా ఓపెన్ అవుతుంది అంటే index.html. ఇన్ కేసు నేను ఈ ఇండెక్స్ కి నేను ఇండెక్స్ 1 అని పెడతాను. చూడండి ఒకసారి ఇండెక్స్ 1 పెట్టి ఇప్పుడు చూడండి డాష్ బోర్డ్ నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి చూడండి మనకు ఆ పేజ్ లో ఉండే ఫైల్స్ లో అది సెర్చ్ చేసుకునేది ఏంటంటే index.html ఉందా లేదా home.html ఉందా. ఆ రెండు ఫైల్స్ లేవు అనుకోండి మన కోడ్ మొత్తం చూపించేస్తుంది. ఆ పాత్ర ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ మొత్తం చూపించేస్తుంది. కానీ ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేసాము, సపోజ్ islandtech.com అనేసి ఓపెన్ చేసాం. మనం islandtech.com అనేసి మనం ఓపెన్ చేస్తే ఈ ఫైల్స్ అన్ని ఇలా ఓపెన్ అయ్యాయి అనుకోండి, అదేమైనా బాగుంటుందా మనకి? ఆ ఫైల్లో ఏమేమి ఉన్నాయనేసి మనకి అంతా హ్యాకింగ్ చేసుకోవచ్చు. మనకు కావాలంటే ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాలంటే మనం. అందుకోసం మనము ఈ పేజ్ ఇలా ఓపెన్ అవ్వకూడదు. మన పాత్ లాగా మనకు ఓపెన్ అవ్వకూడదు. ఏదైతే మన హోమ్ పేజ్ ఉందో ఆ పేజ్ ఓపెన్ అవ్వాలి. హోమ్ పేజ్ మనకు ఓపెన్ అవ్వాలి అనేసి అంటే ఇక్కడ ఏం చేయాలి, మనం index 1 అని పెట్టింది ఇండెక్సే ఉండాలి మనకి. అంటే index 1 నథింగ్ బట్ ఏదో సమ్ ఇండెక్స్ పేజ్ అయితే కాదు, వేరే పేజ్ అనమాట అది. అందుకోసం మనకి డెఫినెట్ గా మనకి ఇండెక్స్ పేజ్ ఉంటేనే ఆ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అయ్యింది. ఇప్పుడు చూడండి మళ్ళీ సేమ్ URL ని ఎంటర్ చేస్తాం చూడండి. సో అందుకోసం మనకి ఎప్పుడైనా సరే మన ప్రాజెక్ట్ కి ఇండెక్స్ అనేసి ఉండాలి. సేమ్ లైక్ నేను ఇక్కడ ఏమి ఇచ్చానంటే ఇక్కడ వేరే ఫోల్డర్ తీసుకుంటున్నా. వేరే ఫోల్డర్ లో ఇంకో ప్రాజెక్ట్ పెట్టాను కదా నేను. ఇప్పుడు ఇదే ఓపెన్ చేద్దాం. మనకి bridgegigs.in అనేసి ఓపెన్ చేద్దాం. ఈ bridgegigs.in లో వచ్చేసి మనం ఇండెక్స్ అనే ఫైల్ లేదు. మనకి index 1 ఉంది, ఇక్కడ ఇండెక్స్ ఫైల్ లేదు. ఇప్పుడు ఇక్కడ డాష్ బోర్డ్ దగ్గర మనకి ఏమి ఇస్తాం అంటే bridgegigs.in చూడండి ఎంటర్ చేస్తాం. చూడండి bridgegigs.in లేదు.
సో మొత్తం అంతా మనకి కోడ్ అంతా కనిపిస్తుంది. సో మనకి డిఫాల్ట్ గా ప్రాజెక్ట్ ఏదైనా ఓపెన్ అవ్వాలి అనేసి అనుకుంటే మనకి ఇండెక్స్ ఫైల్ ఉండాలి మనకి. సో ఇప్పుడు చూడండి ఇండెక్స్ అని మారుస్తాను నేను. ఇండెక్స్ అనేది మార్చాను. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్. రిఫ్రెష్. చూడండి ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయింది. ఓకేనా? ఇది బేసిక్ గా చెప్పుకునే ఫైల్. రేపటి నుంచి వచ్చేసి మీరు రేపు 8 AM కి మార్నింగ్ వచ్చేసి 8 AM తీసుకుంటాను. అంతవరకు నేను చెప్పిన సాఫ్ట్‌వేర్స్ మీ దాంట్లో ఉండాలి. అందరికి ఓకే కదా 8 కి? అందరికి ఓకే కదా? సో మార్నింగ్ 8 కి 8-9 క్లాస్. సో డెఫినెట్ గా 8-9 అటెండ్ అవ్వండి. ఓకే. రేపటి వరకు జాంప్‌ని మీరు ఇన్‌స్టాల్ చేయండి. మీ దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే రేపు నాకు చెప్పండి. జాంప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత లోకల్ హోస్ట్ :80 అని రన్ చేయండి. 80 అని రన్ చేసి మీకు ఈ డాష్‌బోర్డ్‌కి నావిగేట్ అవ్వాలి మనకి. డాష్‌బోర్డ్ ఓపెన్ అవ్వాలి. మళ్ళీ తర్వాత మన ప్రాజెక్ట్ ఎలా పెట్టుకుంటాం, మన పీహెచ్‌పీ ఫైల్ ఎలా క్రియేట్ చేస్తాం, పీహెచ్‌పీ ఫైల్‌లో డిఫాల్ట్ ఫైల్ ఏంటి అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేసాం మనం. ఆ ఫైల్ వచ్చేసి మనకి index.html అనేసి ఉండాలి. ఇంకొక ప్రాజెక్ట్ మనం ఎక్కడ కాపీ చేసుకోవాలంటే హెచ్‌డి డాక్స్‌లో మన ప్రాజెక్ట్‌ని కాపీ చేసుకోవాలి. ఆ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి డైరెక్ట్‌గా ఇక్కడ ఇవ్వాలి. అవన్నీ ఇప్పుడు చూసాం మనం. ఓకేనా? రేపు వచ్చేసి మనకి పీహెచ్‌పీ సిలబస్ గురించి చూద్దాం. అండ్ పీహెచ్‌పీలో ఏమేమి కవర్ చేస్తాం, పీహెచ్‌పీలో ఇన్వాల్వ్ అయ్యే స్కిల్స్ ఏంటి, ఆల్మోస్ట్ పీహెచ్‌పీ గురించి ఆల్మోస్ట్ మీకు రేపు డన్ అయిపోద్ది. సో చాలా వరకు అయిపోద్ది రేపు. 8-9కి వచ్చేసి చాలా వరకు కంప్లీట్ అవ్వచ్చు. సో మీకు వీలుంది అనుకుంటే 10 వరకు తీసుకుంటాను క్లాస్. 9:30 వరకని తీసుకుంటాను. 8-9:30 వరకి. రేపు జాయిన్ అయ్యే వాళ్ళు బట్టే నేను తీసుకుంటాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందనుకుంటే జాయిన్ అవ్వండి. నేనైతే ఫోర్స్ చేయట్లేదు ఎవరికీ. ఎందుకంటే చాలా వరకు సగం మంది జాయిన్ అయితే అవ్వలేదన్నమాట. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కంటిన్యూస్‌గా జాయిన్ అవ్వండి. చెప్పాను కదా ఆల్రెడీ. కంటిన్యూస్‌గా జాయిన్ అయ్యే వాళ్ళ బేసిస్ చేసుకొనే నేను ఎక్స్‌ట్రా సర్టిఫికేట్ ఇస్తానని చెప్పాను నేను. ఓకేనా? అది మీ ఇంట్రెస్ట్ అన్నమాట అదింకా. ఓకే. థిస్ ఈస్ టుడే క్లాస్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు.